హ్యాపీ రక్షా బంధన్ మై డియర్ అన్సేఫ్ ఉమెన్స్ అండ్ సిస్టర్స్. ఏంటి సేఫ్ గా ఉన్నారని కలకంటున్నారా? చై ఖాళీగా ఉందండి రాఖీ పండుగ రోజు. ఇలాంటి సీన్ అయిపోయిన తర్వాత కూడాను మన ఇండియాలోని హర్ ఘర్ తిరంగా అవుతుంది సెలబ్రేషన్. కడుపులో నొప్పి వస్తుంది, డాక్టర్ కాపాడు, ప్రాణం కాపాడు అనేసి అడిగే డాక్టర్స్ కే ప్రాణం తీసే లెవెల్కి వచ్చాం. కొందరు పబ్లిక్ అంటారు కదా, ఆడవాళ్ళు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే ఎక్స్పోజింగ్ చేస్తే రేపులు చేయరా? పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎవరు రమ్మన్నారు? మరి ఈ అమ్మాయి ఏ పొట్టి బట్టలు వేసుకుని కనిపించిందిరా మీకు? ఇంత దారుణంగా చంపారు. తెల్లమ్మ లేదా అక్క, నీకోసం నేను సింహం అవుతా అనుకునే ప్రతి బ్రదర్ వేరే సిస్టర్ చూసి కుక్క అవ్వద్దు. ఏం జరుగుతున్నాయో తెలుసు కదా. ఈ రోజు నేను పెట్టిన రక్షాబంధన్ ఆఫ్టర్ 3-4 డేస్ తర్వాత వీడియో నేను షార్ట్ వీడియో యూట్యూబ్ లో పెడితే నాకు 70 అబౌవ్ యూట్యూబ్ లో పర్సనల్ గా 2000 వరకు నాకు మెసేజ్ రక్షాబంధన్ కోసం థ్యాంక్ యూ అండ్ హ్యాపీ విషెస్ చెప్తూ చాలా మంది సిస్టర్స్ నాకు మెసేజ్ పెట్టారు. మీ అందరికి చిన్న రిక్వెస్ట్, నాకు ఇంట్లో కొంచెం మెడికల్ ఎమర్జెన్సీ వల్ల 3-4 డేస్ నుంచి వీడియో తేలేదు. ఐ విల్ గెట్ బ్యాక్ సూన్ అనేసి మీకు చెప్పాను. హెల్త్ ఇష్యూ నాకు కాదు, నా వైఫ్ కి. ఏంట్లేదండి, జనరల్ గా ఎవరికైనా జెంట్స్ మేల్ ఫీమేల్ కి అయ్యే జస్ట్ హెల్త్ ఇష్యూ. డాక్టర్ చూపించాం తగ్గలేదు, మళ్ళీ చూపించాం తగ్గలేదు. అది చేసి ఇప్పుడు చాట్ అంత అయింది కాబట్టి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాం. చై ఖాళీగా ఉందండి రాఖీ పండుగ రోజు. నాకు తెలుసు, నేను పసిగట్ట ఏదో ఒకటి చెత్త అవబోతుంది ఈ సంవత్సరం అనేసి పసిగట్ట, అదే అయింది. చాలా మంది ఫోన్ చేసి అని అడ్రస్ చెప్పాను, నేను రాఖీ కొరియర్ చేస్తాను. నాకు తెలుసు, నాకు రాబోయే రోజుల్లోని ఏదో అవబోతుంది అనేసి నా 6 సెన్స్ బాగానే పనిచేస్తుంది. 6 సెన్స్ 7 సెన్స్ ఏదో ఐ డోంట్ నో. బట్ రాఖీ పండుగ రోజు ఇది లేదు. ఎందుకంటే ఇలాంటి సీన్ అయిపోయిన తర్వాత కూడాను మన ఇండియాలోని హర్ ఘర్ తిరంగా అవుతుంది సెలబ్రేషన్. మన ఏమంటారు, శ్రావణ శుక్రవారాలు అవుతాయి, రాబోయే రోజుల్లోని నవరాత్రులు అవుతాయి, నెక్స్ట్ లక్ష్మీదేవి పూజ, దివాళీ కూడా అవుతుంది. ఇండియాలోని ఏ ఆడదానికి ఏం జరిగినా ఫెస్టివల్స్ మాత్రం ఆగేది కాదు, ఇది మాత్రం గ్యారంటీ. సో సేఫ్ గా ఇక్కడ ఎవరున్నారు? ఎందుకంటే రేప్ చేసిన వాడు, మర్డర్ చేసిన వాడు, అమ్మాయిలకి చిత్రహింస పెట్టేవాడు కూడా తెలియదు. గవర్నమెంట్ ఏం చేస్తాది? మా అయితే నాన్ అవైలబుల్ వారెంట్ 9 months, దాని తర్వాత ఏదో పనిష్మెంట్ ఉరేహేస్తుందా? న్యూఢిల్లీలోని నిర్భయ కేసు, ప్రియాంక రెడ్డి కేసు మన హైదరాబాద్ లో, ఇప్పుడు డాక్టర్ కేసు కోల్కతాలో. ఏ స్టేట్ నెక్స్ట్? కాస్త బొర్ర పెట్టి ఆలోచించండి. ఏ స్టేట్ నెక్స్ట్? ఇక్కడ క్రైమ్ ఆగిపోతుందా? మీకు తెలుసు కదా, నెక్స్ట్ ఎవరో పేరు ఉంటుంది, ఎవరో ఇంట్లో చెల్లో అక్క బల్లి అవబోతుంది, మీకు తెలుసు కదా. మరి రక్షాబంధన్ కి హ్యాపీ రక్షాబంధన్ అని అంటే నేను స్వీట్ గా స్మైల్ ఇచ్చుకొని రిప్లై ఇస్తున్నా, కానీ నా మనసులోని ఆ చెల్లెళ్ళు కూడా సేఫ్ గా లేరని నాకు తెలుస్తుంది కదా. ఈ అమ్మాయితో నాకు పరిచయం లేదు, వయసు తగ్గట్ట నాకు ఆల్మోస్ట్ ఈక్వలే. ఒక చెల్లు అక్క లాంటిది ర్యాపర్ అవ్వచ్చు కదా ఎదురుగా వస్తే. ఐ లవ్ యూ టూ చెప్పం కదా, ఏజ్ దాటిపోయాం కదా. సో ఇటువంటి డాక్టర్స్ కి ఏమంటారు హాస్పిటల్లోని సిస్టర్స్, లేకపోతే అక్క రిలేషన్ బాండింగ్ అలా వస్తుంది. ఆఖరికి మన ఎలాంటి పొజిషన్ దిగజారిపోయావంటే, కడుపులో నొప్పి వస్తుంది, డాక్టర్ కాపాడు, ప్రాణం కాపాడు అనేసి అడిగే డాక్టర్స్ కే ప్రాణం తీసే లెవెల్కి వచ్చాం. రకరకాల స్టోరీస్, ఈ అమ్మాయి కోసం నేను చెప్పాల్సిన అవసరం లేదు. రకరకాల స్టోరీస్ ఏంటంటే, ఎవరో సైకోగాడు ఏదో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తూ వాడు ఏదో చంపేసి అలా అమ్మాయికి హింస పెట్టి చంపేశాడు. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన స్టోరీస్ ఏంటంటే, వాళ్ళ సీనియర్స్ లేకపోతే వాళ్ళ క్లాస్మేట్స్ అందరు కలిసేసి ఏదో గొడవలోని ఆ అమ్మాయిని చంపేశారు. 150 milligrams అమ్మాయి ప్రైవేట్ పార్ట్ లో ఇంత భయంకరంగా ఎలా వచ్చింది ఊహించండి. అంటే మనుషులా లేకపోతే గుర్రాలా? నాకు పెళ్ళయింది, నేను ఒక పాప కన్నాను. మనిషికి 10 to 15 milligrams, దానికి మించి లేదు. మనుషులం, గుర్రం కాదు, అంత లేదు కెపాసిటీ ఎవరికి. అటువంటిది క్యాల్కులేట్ చేయండి, ఎంత మంది ఎన్ని రకాలుగా. ఆడోళ్ళకి
ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రెస్పెక్ట్ ఏంటంటే చాలా మంది మెసేజ్ పెట్టి సార్ క్యాల్కటా కేసు మీద మరి రియాక్ట్ అవ్వట్లేదు. మీరు నన్ను అడుగుతున్నారు, ఎందుకంటే నేను ప్రతి కేసు మీద ప్రతి సిచ్యువేషన్ మీద మైక్ ఉందా, ప్రతి కేసు మీద ప్రతి సిచ్యువేషన్ మీద రియాక్ట్ అవుతున్నాను. మరి డాన్స్ చేసి వీడియో చేసిన వాళ్ళు, మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు రియాక్షన్ ఇవ్వట్లేదండి. ఈలే కదా ట్రై దిస్ ప్రోడక్ట్, లిప్స్టిక్లు, షూలు, చప్పళ్ళు, కోల్గేట్లు, బుట్టులు, నెయిల్ పాలిష్లు యాడ్ ఇస్తే తెగ ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు వీళ్ళ రియాక్షన్ ఎందుకు ఇవ్వట్లేదు? మిలియన్స్ సబ్స్క్రైబర్ ఉంటే ఇటువంటి కేసుకి రియాక్షన్ ఇస్తే ఎంతమందికి రియాక్ట్ అవుతారు? అలాంటిది ఎంతమంది రియాక్ట్ అవుతారు వీళ్ళు ఇచ్చే రియాక్షన్కి? వీళ్ళు రియాక్షన్ ఇవ్వరు. కానీ రాబోయే నవరాత్రులకి మంచి దుర్గమ్మ, భద్రకాళి, రుద్రకాళి గెటప్ వేసుకొని గ్యారెంటీగా ఒక షార్ట్ పెడతారు. మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు వావ్ సో బ్యూటిఫుల్ అని లైక్స్, షేర్స్, వ్యూస్. ఎందుకే మీరు దుర్గమ్మ అండ్ కాళీమ గెటప్లు మనలాగా కనిపించే ఒక ఆడదానికి ఇంత దారుణంగా అయినప్పుడు, ఏ రియాక్షన్ లేనప్పుడు, నవరాత్రికి దుర్గమ్మ, మన దివాళికి పార్వతమ్మ, ఎందుకమ్మ ఈ అమ్మలు? ఒక అమ్మ శుభ్రంగా బతకలేకపోతుంది, ఎందుకమ్మ ఈ అమ్మలు? రాబోయే రోజుల్లోని బాబు ప్రియాంక రెడ్డి ఒక డాక్టర్, కాకటాలో డాక్టర్లు అమ్మాయిలకి ఎలా అవుతుంది అనేసి ప్రతి పేరెంట్స్ నా పిల్ల డాక్టర్ వద్దురా బాబు అన్ని ఫ్యూచర్ లో డాక్టర్స్, ఫ్యాక్టరీల నుంచి డాక్టర్స్ రావడం ఆగిపోతే జనరేషన్ లోని ఫ్యూచర్ లో రాబోయే మన పిల్లల పరిస్థితి ఏంటి? చెప్పండి, మా పిల్లల పరిస్థితి ఏంటి? డాక్టర్కి గతి వద్దురా బాబు, నా పిల్లలు ఏదో డిగ్రీ చదువుకొని ఏదో జాబ్ చేసుకుంటే చాలు, డాక్టర్ వద్దురా బాబు, ఇంత దారుణం ఉన్నారా, డాక్టర్ చంపేస్తున్నారా అనేసి ప్రతి పేరెంట్స్ భయపడి వాళ్ళ పిల్లలకి, స్పెషల్గా అమ్మాయిలకి డాక్టర్ అవ్వకుండా చేస్తే ఫ్యూచర్లో ఏ ఉమెన్స్ డాక్టర్ ఉండరు, ఏ ఆడవాళ్ళకి సి సెక్షన్ కానీ డెలివరీకి డాక్టర్స్ ఉండరు. పాత డాక్టర్స్ ముసలివాడి చచ్చిపోతారు, కొత్త జనరేషన్ ఆగిపోద్ది. మరి ఎట్టాగా ఆలోచించారా? అందుకే రియాక్ట్ అవ్వండి. మీరు ప్రొడక్ట్ కోసము 5,000 10,000 తీసుకున్న ప్రొడక్ట్ కోసం ఎంత ధూమ్ అనేసి ఇస్తారు పబ్లిక్ లో యాడ్. మీ యాడ్ చూసేసి ఆ రెవెన్యూ బాగుందని కంపెనీ వాడు డబ్బులు పంపిస్తాడు. మీరు ఇచ్చే లింక్ కి మీరు బై చేస్తే, మీరు షాపింగ్ చేస్తే అతనికి ఏదో అఫిలియేట్ మార్కెటింగ్ అమౌంట్ వస్తుంది. మీరు డబ్బుల కోసమేనా సోషల్ మీడియాలోని ఇన్ఫ్లుయెన్సర్ గా వచ్చారు? ఏదో దానికి రియాక్ట్ అవ్వచ్చు కదా. మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు మీలాంటి వాళ్ళు రియాక్ట్ అయితే రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. ఒక 4 మాటలు మాట్లాడలేరా ఆడవాళ్ళ మీద జరుగుతుంది? మన దేశం ఒకేలే, భారత్ మాతాకి జై, ఇది ఒక మాత కాదా? ఇది ఒక ఇంటి మాతే కదా అమ్మాయి. ఎన్ని డేస్ బిఫోర్ అండి ఇండిపెండెన్స్ డే? ఎన్ని డేస్ బిఫోర్ అండి ఇది జరిగింది? అసలు అది జరిగిన ఇండిపెండెన్స్ డే ఎందుకండి? వరలక్ష్మి వ్రతాలు ఎందుకండి? రాబోయే రోజున నవరాత్రులు ఎందుకండి? ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రాంక్ గా, రాఖీ పండగ రోజు రాఖీ కట్టించుకొని చెల్లమ్మ లేదా అక్క నీకోసం నేను సింహం అవుతా అనుకునే ప్రతి బ్రదర్ వేరే సిస్టర్ చూసి కుక్క అవ్వద్దు. ఒకటే మాట, మీ సిస్టర్స్ కోసం మీరు సింహం అయిపోతాను అనేసి ధైర్యం ఉండే మీరు ప్రతి ఒక్కళ్ళ సిస్టర్, వేరే వాళ్ళ సిస్టర్, వేరే ఇంట్లో పుట్టిన సిస్టర్ చూసి కుక్క అవ్వద్దు. వాళ్ళ కోసం కూడా సింహమే అవ్వండి. నేను ఎవరికి కించపరిచి మాట్లాడట్లేదు, కానీ చచ్చిపోయిన వాళ్ళు మనలోనే ఒకరు ఉంటే చంపే వాళ్ళు కూడా మనలోనే ఒకలే. వాళ్ళు మనలాగా మనుషులు కదా, చంపే వాళ్ళు కూడా. ఎంత ధైర్యం తెలుసు. ఇప్పుడు ఇది న్యూస్ నడుస్తుంది 4 రోజులు, మళ్ళీ ఇంకోటి ఇది న్యూస్ వస్తుంది, ఫోకస్ అంతా దాని మీద అవుతుంది. ఎవరో ఒకరు మాట్లాడతారు, నా లాంటి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో ఏదో చేసుకుంటారు. ఒక షూట్ అండ్ సైట్ ఆర్డర్, ఒక ఎన్కౌంటర్ లాంటిది రూల్ పాస్ చేయవచ్చు కదా. దీక్ష కేసు, లా అండ్ ఆర్డర్ ఎన్నో ఉన్నాయి. ప్రియాంక రెడ్డి కేసు ఏమో కొంచెం మాకు మస్తుగా అనిపించింది. నిర్భయ కేసు మేము ఆల్రెడీ చూసాం. ప్రతి దానికి అరే నాన్న అలా చేస్తే చావే కారణం, చావే పనిష్మెంట్ అనుకునే భయం లేదు కదా. ప్లాన్స్, ఇనాగ్రేషన్స్ చెప్తున్నా, ప్రతి ఆడవాళ్ళు అన్సేఫ్ అండి.
మీరు ఒక బ్రదర్ కి రాఖీ కట్టారు, మీ బ్రదర్ షెల్టర్ లాగా షాడో లాగా జీవితాంతకాలం మీ వెనక తిరుగుతారు అన్ని భ్రమలో ఉండకండి. సేఫ్టీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి ఆడవాళ్ళు చెప్తున్నాను. నేను ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియో, నాకు అన్న అని పిలిచే ప్రతి సిస్టర్ నాకు హ్యాపీ రక్షాబంధన్ అని విష్ చేస్తే మెసేజ్లు మారుమోగిపోయింది. ఈరోజు నా చెయ్యి ఖాళీ. కొందరు సిస్టర్స్ నాకు మెసేజ్ పెట్టారు, అని అని కొరియర్ పంపించమని. నా ఇంట్లో పరిస్థితి అస్సలు బాగోలేదు. ఫేస్ చూసారా? నా పాత వీడియో ఫేస్ చూడండి, నా ఫేస్ చూడండి, ఈరోజు పెట్టిన నా వీడియోలో మా వైఫ్ ఫేస్ చూడండి. తింటాను మొద దిగట్లేదు. ఇక్కడ క్లబ్లింగ్ లాగా ఉంది, టిష్యూ పేపర్ లాగా డబ్బులు వాడేస్తున్నాం. చాలా మధ్యలోని నా పాప నలిగిపోతుంది. సార్ట్ అవుట్ అయిపోద్ది, ప్రాబ్లం వచ్చేది సార్ట్ అవుట్ అయిపోద్ది. కానీ తెలుసో తెలియని ప్రాక్టీస్ చేసిన డాక్టర్స్ చేసిన చాటంత పని ఇది. ఎక్స్పెరిమెంట్ చేస్తారు, ఏ డాక్టర్లు అవుతారో తెలియదు కానీ ఒకళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు పేషెంట్ మీద. ఆ మార్కెట్లో 4 కొత్త క్యాప్సూల్స్ వచ్చాయి కదా, ఆ కొత్త క్యాప్సూల్స్ ఇచ్చి వీడి మీద ఇచ్చేసి ప్రయోగాలు చేద్దాం, బాగుందంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే వద్దు. ప్రయోగాలు చేసే డాక్టర్లు ఎందుకు? మా బతుకుల మీద ఎక్స్పెరిమెంట్లు. మీకు మీ బతుకులు మీ ఫ్యామిలీ మీద ఎక్స్పెరిమెంట్ చేసి చావచ్చు కదా. మింగుతాం, ఏ రియాక్షన్స్ ఉండదు, ఏ బాడీలోని ఎఫెక్ట్ ఉండదు. కానీ ప్రాబ్లం ఎలాగ ఉంటుంది, ఒక రోజు ప్రాబ్లం చాట్ అంతా అవుతుంది. అది జరిగింది మాతోటి. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్ బాగాలేదు, బయట ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేదు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఆడవాళ్ళ మీద ఏదైనా హింస అయితే మాట్లాడట్లేదు. డిచ్ కోసం టైం ఉండే వాళ్ళు టూత్ పేస్ట్, కోల్గేట్, బ్రష్ కోసం అమ్మడానికి ప్రమోషన్ వీడియో చేసేవాళ్ళు 2 నిమిషాలు వచ్చి ఒక ఆడదానికి అలా జరిగింది అని మాట్లాడరు. వాళ్ళకి డిచ్చుకు జనాలు కూడా డిచ్చుకే ఇష్టం. ఎవరు వింటారు ఈ సోదంతా? ఎంటర్టైన్మెంట్ అయి సోదంతా. కానీ అదే దరిదాపులో ఎవరికైనా అయిపోతే, అమ్మో దేవుడు లేరు నీ కాల్ చే బాగున్నా, నువ్వేం పొడిచావు? చేయి ఖాళీ పెట్టుకున్నానండి రాఖీ పండుగ రోజు. ఎందుకంటే ఎవరైనా నాకు కొరియర్గా పంపించినా, ఎవరైనా నాకు వాట్సాప్లో పంపించినా వాళ్ళు అన్సేఫ్ అండి. చెప్పలేమండి. ఈ జనరేషన్లోని రాబోయే రోజుల్లోని ఎవరు చెల్లో ఎవరు అక్క బలి అవుతారో చెప్పలేమండి. చాలా చండాలంగా ఉందండి. అందుకే సిస్టర్స్ విష్ చేస్తున్నారు చాలా మంది, నేను కూడా రిప్లై ఇస్తున్నా. కానీ ఇక్కడతోటి ఒక క్యాల్కటా కేసు ఆగిపోతుంది. రాబోయే రోజుల్లోని ఎవరికి ఏం జరగదంటే అందరికి తెలుసు జరుగుతుంది. ఎక్కడో ఒక మూలన ఎవరో ఒక అమ్మాయి, ఒక చెల్లి, ఒక అక్క ఎవరో ఒకరు బలి అవ్వకుండా ఉండరు. కానీ దారుణంగా బలి అవుతారండి, దారుణంగా. మరీ అంత టూ మచ్ మృగాల్లాగా. అది ఏంటిరా, డ్రగ్స్ వేసుకుంటున్నారండి మీరు? నాకు అర్థం కావట్లేదు. చచ్చిపోవచ్చు కదా, ఎక్కడో ఎవరికో చంపేసి ఆ సుఖ పొందే బదులు చచ్చిపోవచ్చు కదా. ఎందుకు మీలాంటి వాళ్ళు ఉండేసి క్రిమినల్ లిస్టులు ఎక్కిసి జైలు పోలైపోయి మీకు ఒకటి పెట్రోల్ బొక్క, స్టేషన్కి ఆ వ్యాన్కి ఈ జీప్కి ఇక్కడ అక్కడ తిప్పడానికి పెట్రోల్ బొక్క. మీ వల్ల ఏ ఉపయోగం ఉందిరా? ఆడోళ్ళు, నేను ఒక మగవాడినే. నా ఈరోజు పెట్టిన వీడియోస్ చూడండి ఎంతమంది రియాక్ట్ అయ్యారు. అందరు సిస్టర్స్. చాలా హ్యాపీ. అలా ఉండడం నాకు ఇష్టం. కానీ నేను దీనికంట, ఈ వీడియో కంట భయంకరంగా బ్లాస్ట్ అవ్వగలను, భయంకరంగా చెప్పగలను, ఈ వీడియో కంట భయంకరంగా చెప్పగలను. బట్ నేను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు అంటే పబ్లిక్ మీద కూడా కోపం ఉంది. కొందరు పబ్లిక్ అంటారు కదా, ఆడవాళ్ళు పొట్టి బట్టలు వేసుకుంటే ఎక్స్పోజింగ్ చేస్తే రేపులు చేయరా? పొట్టి బట్టలు వేసుకుని ఎవరు రమ్మన్నారు? మరి ఈ అమ్మాయి ఏ పొట్టి బట్టలు వేసుకుని కనిపించిందిరా మీకు? ఇంత దారుణంగా చంపారు. పొట్టి బట్టలు వేసుకుంటేనే నేరం అనుకుంటే పొట్టి బట్టలు వేసుకున్న వారు కదా అయ్యాలి కదా. ప్రియాంక రెడ్డి డాక్టర్ ఎక్స్పోజింగ్ చేసిందా? ఈ అమ్మాయి ఒక డాక్టర్ ఎక్స్పోజింగ్ చేసిందా? మిగతా వాళ్ళ కోసం నాకు తెలీదు. మరి పొట్టి బట్టలు వేసుకుంటేనే అలాంటి అవుతానా అనే వాళ్ళకి, అలాంటి పాయింట్స్ తెచ్చే వాళ్ళకి అదే బోర్రా నాకు అర్థం కాదు. ప్లీజ్ మళ్ళీ చెప్తున్నా, మీ సిస్టర్ కోసం మీరు సింహం అవ్వడానికి రెడీ అయినప్పుడు పక్క సిస్టర్ని చూసి కుక్క అవ్వకండి. హంబల్ రిక్వెస్ట్, సిస్టర్స్
ఎవ్రీవన్ హ్యాపీ రక్షాబంధన్. ఏ రోజు రావడానికి లాంగ్ వీడియో చేయడానికి నాకు ఎటువంటి మూడ్ లేదు, కానీ మీరు ఇచ్చే రియాక్షన్కి, మీరు నా వీడియోకి ఇచ్చే రియాక్షన్కి, మీరు నాకు చేసే రాఖీ పండగ విషెస్కి ఈ వీడియో ఎంత బ్యాడ్ మూడ్లో ఉన్నా నేను మీకోసం చెయ్యాలనుకున్నాను, చేశాను. చూస్తారా అనేసి నా హార్ట్ఫుల్ విష్. థ్యాంక్ యూ సో మచ్. నాకు బ్రదర్గా తోడుపుట్టిన వాళ్ళ హ్యాండ్ ఇచ్చారు, కానీ యూట్యూబ్లోని ఇంతమంది నాకు సిస్టర్స్ ఉంటారనేసి నేను కల్లో కూడా అనుకోలేదు. ఫ్యాన్స్ కాదు, యు ఆర్ నాట్ మై సబ్స్క్రైబర్స్, యు ఆర్ మై ఫ్యామిలీ. యు ఆర్ మై ఫ్యామిలీ. యు ఆర్ నాట్ మై సబ్స్క్రైబర్స్, యు ఆర్ నాట్ మై ఫాలోవర్స్. మీరు నా ఫ్యామిలీ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సేఫ్గా ఉండండి, టైంకి భోజనం చేయండి అండ్ జాగ్రత్తగా ఉండండి. హ్యాపీ రక్షాబంధన్ ఫ్రమ్ HR Arun Kumar Sinha, YouTuber. Love you all. Take care.